నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం మీన రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సో ఆగస్టు మాసం మీన రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. దీని తాలూకు ఇంపాక్ట్ ఈ ఆగస్టు మాసంలో ఎంతవరకు ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖు తర్వాత శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, కర్కాటకంలో రవిబుధుల యొక్క సంచారం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలో కేతువు సంచారం చేయటం, కుజుడు కన్యారాశిలో సంచారం చేయటం, శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం, రాహు కుంభరాశిలో ఉంటాడు. ఇవి గ్రహస్థితి. మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసుకునేటట్టయితే, శని వక్రగతిలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళ కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు క్లియర్గా. చాలామంది కూడా వక్రగతి అంటే ఏంటంటే, రెండు కార్లు వేగంగా వెళుతూ ఉండగా ఒక కారు దాని యొక్క వేగం తగ్గడాన్ని వక్రగతి అంటారు. అంటే భూమి మీద నుండి చూసేవాళ్ళు, అంతరిక్షంలోకి చూసే వాళ్ళకి ఏంటంటే వెనక్కి వెళుతుందని అర్థం. వెనక్కి కాదు, దాని యొక్క స్పీడ్ తగ్గుతుందని అర్థం. దాని యొక్క స్పీడ్, మనం 80లో 90లో కార్లు వెళ్తుంటాం కదా, రెండు పోటీ పడినప్పుడు ఎదుటివాడు 80లో వెళ్తే మనం 50లో వెళ్తాం. 50 కంటే కొంచెం తక్కువ అయితే 40లో వెళ్తే దాన్ని స్పీడ్ తగ్గిందని అర్థం. అంటే ఏదైతే శని వక్రగతిలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళ కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా కొన్ని చిన్న చిన్న విషయాల్లో కొంత లోటు అవుతుంది. రుణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బ్యాంకు లోన్లు, ఎవరి దగ్గర అప్పులు తీసుకోవటం, ఇంట్రెస్టులు తీసుకోవటం, ఇవి ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వాళ్ళకి. దాని తర్వాత చతుర్థంలో శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇస్తాడు. స్త్రీ సౌఖ్యాన్ని, లగ్జరీ వాహనాల్లో తిరగటం, ప్రయాణాలు చేయటం, ఆనందంగా జీవించటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూరంగా ప్రయాణాలు చేస్తుంటారు. అదొకటి. వాళ్ళ యొక్క స్టార్టం గతం కంటే కూడా బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వివాహం కాని వ్యక్తులందరికీ కూడా వివాహం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. పంచమంలో రవిబుధుల యొక్క కలయిక. ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తారు కానీ ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది వీళ్ళకి. అంటే సంతృప్తికరంగా ఉండలేరు. ఏదో ఒక లోటు జరుగుతుంది. నేను ఇంకా చేయలేకపోయాను, లేకపోతే ఇంకా జీతం ఇవ్వలేకపోయారనే లోటు అయితే ఉంటుంది వీళ్ళకి. పంచమంలో బుధుడు. మళ్ళీ వాళ్ళ ఆ యొక్క ఆలోచనలు ఏదో ఒక వ్యాపారం చేయాలని, మళ్ళీ ఉద్యోగం చేద్దామా వద్దా, లేదా వ్యాపారం చేద్దామా, లేదా మానేద్దామా అంటే డైలమా స్థితిలో ఉంటారు. అదొకటి. తర్వాత వచ్చేటప్పటికల్లా వీళ్ళకి 6వ స్థానంలో కేతు యొక్క సంచారం. భూములు, ఇళ్ళు కొనుగోలు చేయటం, అలానే రెంట్కు తీసుకోవటాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయటం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, కొంత ఆర్గ్యుమెంట్స్ జరగటం, ఆర్గ్యుమెంట్స్లో లౌకిక విధానం ప్రకారంగా తప్పించుకొని వెళ్ళిపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా జరుగుతుంటాయి. అయితే సప్తమంలో కుజుండటం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు కలుగుతుంటాయి. అంటే అది పెద్దగా భయభ్రాంతులు చెందే అవసరం లేదు, కానీ చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరుగుతుంటాయి. అంత మాత్రాన మనకేదో జరిగిపోయింది అనుకోకూడదు. మీనరాశి వాళ్ళకి శుక్రబలం బాగా ఎక్కువ ఉంది వీళ్ళకి. అంటే ఆగస్టు మాసంలో కంప్లీట్గా ప్రథమార్థంలో శుక్రుడు, ద్వితీయార్థంలో రవి. అంటే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాలే వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. అంటే లైఫ్ను లీడ్ చేయడానికి ఎవరొకళ్ళు ఉండాలిగా సపోర్ట్. ఈ రెండు గ్రహాలు సపోర్ట్ ఉంటాయి. అలానే కొంచెం శని వక్రగతిలో ఉండటం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది. అలానే రాహు వచ్చేటప్పటికల్లా ద్వాదశంలో ఉండటం వల్ల కొంత విదేశీయ ప్రయాణాలు ఆలస్యం జరుగుతాయి. బట్ తర్వాత రోజుల్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ భూ వివాదాలు కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ రాకుండా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా సున్నితంగా చేయాలి. సున్నితం అంటే ముళ్ళ మీద ఒక బట్ట పడింది, ఆ బట్టను ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ చెనక్కుండా తీసుకోవాలి. అంటే ఆ క్లాత్ చెనక్కూడదు, ముళ్ళ చెట్టు అక్కడే ఉండాలి.
ఆ బట్ట మటుకు చినకూడదు, ఆ క్లాత్ అనేది చినకూడదు, ఆ గుడ్డ అనేది. అంటే అంత అంత ఆగస్టు మాసంలో అలా ఉండాలి వ్యక్తి. అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అలా ఉండాలని అర్థం. అంటే గ్రహస్థితి అనేది మనం బాగాలేకపోతే క్యారెక్టర్ను మలుచుకోవాలి. జస్ట్ ఆ వ్యక్తి మంచివాడు కాదు, వ్యక్తివాడు మంచివాడు కాకపోతే మనకు తెలిసినప్పుడు దుష్టుని చూసి దూరంగా ఉంటాం అంతే. ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి డబ్బు వస్తుంది, పోతుంటుంది. దాని ఖర్చులో కొంత జాగ్రత్త పడుచుకోవాలి. అప్పుడు మనం ఓవర్గా 100% మనం బాగున్నట్టే అర్థం. సప్తమంలో కూర్చున్నాడు, చిన్న చిన్న విషయాలకి ప్రతిస్పందించకూడదు. ప్రతిస్పందిస్తే ఏదైనా మనం ప్రతిస్పందించామనుకోండి ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు ఆ పని జరగదు అంటే మనసులో భావన కలిగితే జరగకపోయినా పర్వాలా, జరిగిందనుకో ఆనందిస్తాం. అవునా? అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. వీళ్ళు ఏది ఈ నెలలో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. భగవంతుడి యొక్క ఆరాధన చేస్తుండాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ముందుకెళ్తుంటే అనుకూలంగా ఉంటుంది. అయితే శని యొక్క బాధ అనేది తగ్గుతుంది వీళ్ళకి. వక్రగతిలో ఉండటం వల్ల గతం కంటే కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే స్థితి అనేది ఒకటి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ కొంత మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా చదువు నేను చదువుకోలేను అని క్రికెట్, రకరకాల వ్యాపకాలు కొన్ని ఉంటాయి కదా, వాటి మీద కొంత కాన్సన్ట్రేషన్ చేస్తారు వీళ్ళు. దాన్ని కొంచెం పేరెంట్స్ కొంచెం తగ్గించుకుంటూ కొద్దిగా బాబును అమ్మాయి కానీ కొంత మందరించుకుంటూ కొద్దిగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గురుబలం అనేది తక్కువ ఉంది వీళ్ళకి. గురువు పెద్దగా అనుకూలంగా లేదు జూపిటర్ ప్లానెట్. అంటే రాస్యాధిపతి గురువు చతుర్థంలో ఉన్నాడు ఇక్కడ. దశమాధిపతి కూడా గురువు అయ్యాడు అక్కడ. అలాగే తృతీయాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉండటం మంచి జరిగింది అక్కడ. అదొక ప్లస్ పాయింట్ వీళ్ళకి. అందువల్ల ఏదైనా సరే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్ళు కొనుగోలు చేయడంతో బిల్డర్స్తో గొడవ పడకూడదు. ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఉద్యోగంలో కూడా ఎవరితో కూడా ఆచితూచి అడుగు వేయాలి. విద్యార్థులు శ్రద్ధతో చదవాలి. ఇలాంటివన్నీ చేయాల్సిన పనులే. చాలామంది కూడా రాశిఫలాల్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతకీ మాకు పాజిటివ్ పరిణామాలే చెప్పాలి. పాజిటివ్ అంటే హ్యాపీ. ఏం హ్యాపీ అండి? నెగిటివ్ను నిజాన్ని చెప్పాలి. రాస్థితి ఎలా ఉందో అలానే చెప్పాలి కదా. ఒరిజినాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓ డాక్టర్ దగ్గరికి ఓ పేషెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్ క్లియర్గా ఓపెన్గా చెప్పాలి. చెప్తే ఏమవుతుంది, దానికి ఒక రెమెడీ ఏదో ఒకటి ఉంటుంది. ప్రపంచంలో ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలో బాగలేదు, మనం ఎవరితో కూడా మాట్లాడినా గొడవ అంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. మనం పని చేసుకొని వచ్చి ఇంట్లో కూర్చోవాలి. అదే రెమెడీ. ఇంకా వేరే ఉన్నాయి, దానికి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. ప్రతిదానికి కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి. పరిష్కార మార్గాన్ని మనం చూజ్ చేసుకుని క్యారెక్టర్ని మలుచుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్కి కృష్ణుడు పాత్ర ఇస్తే ఎన్టీఆర్ కృష్ణుడు పాత్ర చేస్తాడు, అర్జునుడు పాత్ర ఇస్తే అర్జునుడు పాత్ర చేస్తాడు. అంటే ఆ పాత్రలో లీనం కావాలి, లీనమయ్యి చెప్పేటట్టు ఉండాలి. అంతే కదా పాత్ర. అందువల్ల మనం ఎంత పర్ఫార్మెన్స్లో ఉన్నాము, ఎలా మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకటంలో ఎంత గట్టిగా బలంగా ఉన్నాం, ఎంత శక్తితోటి మనం ముందుకెళ్తున్నాం అనేది చూసుకొని ఒక ఎస్టిమేషన్ వేసుకొని వెళ్ళాలి. అప్పుడు నెంబర్ 1 సూపర్ స్టార్స్ అవుతారు. అదే ట్రిక్. అలా చేసుకొని మనం ముందుకెళ్ళారనుకోండి, మనకు విల్ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఇలాంటివన్నీ చూసుకొని వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళని కాపాడతాయి అంటారు ఈ మాసం? వీళ్ళకి ముఖ్యంగా గురువు యొక్క ఆరాధన చేయాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతం అనే మంత్రాన్ని శనగలు దానం చేయటం, ఏదైనా శనగపప్పుతో చేసిన వంటకాన్ని ప్రధాన దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచటం ఒకటి. రెండవది వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సిన ముఖ్యంగా నువ్వుల ఉండలు తయారు చేసి దేవుడికి ప్రసాదం పెట్టి భక్తులందరికీ కూడా పంచిపెట్టడం అనేది చేయాలి. అలానే ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం, రుద్ర హోమం ఉంటుంది, రుద్ర గాయత్రి హోమం అంటారు. తత్పురుషాయుధే మహాదేవాయుధీమే తన్నో రుద్ర ప్రచోదయాతని రుద్ర గాయత్రి మంత్రాలు నమక చమకంతో హోమం చేసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ
ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వీలైతే 10 శివలింగాలతోటి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం ఇంకా మెరుగైంది. అవి చేయటం వల్ల ఏంటంటే వీళ్ళకి అనారోగ్యం కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఇబ్బందులుగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు. మీనరాశి వారి పరిస్థితి. ధన్యవాదాలు. నమస్కారం.